చూసుకో. తెలుగుదేశం పార్టీ తరపున నందమూరి వంశం ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ తన తాత మొదట ప్రచార కార్యక్రమం ప్రారంభించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి రోడ్ షో ప్రారంభించారు. అచ్చం తాతలాగే జనాలను అభిమానంగా సంబోధిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ఉద్వేగంగా ప్రసంగించారు. ఎన్టీఆర్ని చూడటానికి భారీగా జనాల తరలి రావడంతో ఇచ్చాపురం ప్రధాన వీధులన్నీ పసుపుమయమయ్యాయి. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇచ్చాపురానికి చేరుకున్న ఎన్టీఆర్ తన ప్రచార రథంపైకి చేరి అశేష జనవాహిని మధ్య ప్రసంగించారు. ఎన్టీఆర్ రోడ్ షోకు జనాలు నీరాజనం పలికారు. ముందు అవినీతి, వెనక అవినీతి, కుడి ఎడమ అవినీతి, అవినీతి, అటు అవినీతి, దిగువ అవినీతి, ఎటు చూసినా అవినీతి, అవినీతి. రైతు రాజ్యం అన్నారే, రైతే రాజన్నారే. మరి 60,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేస్తున్నారు? ఒక్కసారి వర్షాలు బాగా పడ్డాయన్నారు. పనులు దేవుడే వచ్చి మన పార్టీలో సభ్యత్వం కూర్చున్నారన్నారు. మరి విత్తనాల కోసం వెళ్ళిన రైతులని తరిగి ఎందుకు కొట్టారు? ఒక్కసారి ఆలోచించారు. చనిపోయిన రైతుల 6,000 కుటుంబాలు ఆదుకునే దిక్కులేక ఎందుకు అనుమతిస్తున్నాయో ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఒక్కసారి పడుగు చదువుకుంటే నా పడుగు చదువుకోవాలి. ఆడదానికి అన్నిటికంటే ముఖ్యమైనది వెళ్ళడం. ఈ రోజు ఆయన కూతురికి 5వ పదవే లేకుండా చేసింది ఈ రోజు ప్రభుత్వం. వేదనగా, పగడనగా, ఎండనగా, బాధనగా, కోడి కూతురు ఎలాగే నా వ్యక్తిత్వం తెలుగు నేలనంతా తెలుగు బిడ్డలైన మనం దిగబడాలి, నిలబడాలి. తెలుగు వాడి పౌరుషం నలుదిక్కులు కావాలి. అక్కలారా, అమ్మలారా, ఆత్మబంధువులారా, ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. ఈ రోజు పరిస్థితి, ఇలాంటి పరిస్థితి కేవలం రైతులనే కాదు.